గురువుగారు అయ్యప్ప స్వామి మాల ఎప్పుడెప్పుడు ధరించకూడదు, దీనికేమైనా నియమ నిబంధనలు ఉన్నాయా? ధరించకూడని అయ్యప్ప స్వామి దీక్ష ఎప్పుడెప్పుడు ధరించకూడదు, ఎప్పుడెప్పుడు దీనికి ఏమైనా నియమ నిబంధనలు ఉందా అని అంటే, తల్లిదండ్రులు మరణిస్తే 1 year వరకు ధరించకూడదండి. భార్య చనిపోతే కూడా 1 year వరకు ధరించకూడదు. కూడా పుట్టిన వాళ్ళు, దాయాదులు వాళ్ళందరూ కూడాను పుడితే చనిపోతేనే వాళ్ళకి 48 రోజులు ధరించకూడదు. ఇంట్లో ఏమైనా పురుడు వస్తే 11 రోజుల వరకు ధరించకూడదు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆఖరికి ఫ్రెండ్ చనిపోయిన మాల ఇప్పి వాడి యొక్క దుఃఖ కార్యక్రమంలో పాల్గొని తర్వాత వచ్చి మళ్ళీ కంటిన్యూగా మొదటి రోజు నుంచి మళ్ళీ దీక్ష తీసుకోవాలి. చనిపోయిన వాడిని ఇప్పుడు చూడకపోతే ఎప్పుడు చూడలేం కాబట్టి దీక్ష విరమించడంలో తప్పులేదు, దీక్ష వేసుకోకూడదు కూడా ఇలాంటి సమయాల్లో. శరణమయ్యప్ప. గురువుగారు మాల ధారణ చేసినప్పుడు పడి పూజలు తప్పకుండా చేయాలా? అంత స్తోమత లేని పేదవాళ్లకు ఏమైనా నియమ నిబంధనలు ఉన్నాయంటారా? మాలాధారణ చేసినప్పుడు పడి పూజలు చేయాలా గురువుగారు? తప్పకుండా చెయ్యాలా. మాకంత స్తోమత ఉంటుంది ఉండదు. మరి దీనికి ఏమైనా నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయంటే, మాలాధారణ చేసేటప్పుడు మనం ఇంట్లో 10 మందిని పిలిచి భోజనం పెట్టినా కూడా అది పడి పూజ కింద లెక్క అండి. పడి పూజ అంటే ఏదో హంగామా ఆర్భాటంగా చేసుకునేది కాదు. అవకాశం ఉన్నవాళ్ళు 10 మంది చూడాలి, 10 మంది ఆనందం పొందాలని ఆర్భాటంగా చేయడంలో తప్పలేదు. మనమందరం వెళ్ళి ఆ అద్భుతాన్ని చూడొచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు పడి పూజ చేయండి, లేదా ఒక 11 మందికైనా పిలిచి ఇంట్లో భోజనం, లేదా ఆఖరికి ఒకే ఒక కన్యస్వామికైనా పిలిచి భోజనం పెట్టండి. స్వామియే శరణమయ్యప్ప అని చెప్పండి, అయ్యప్ప ఆనందపడతాడు. శరణమయ్యప్ప. గురువుగారు అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకుంటే ఉపవాస నియమాలు ఏంటి? అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకుంటే ఉపవాస నియమాలు ఏంది? స్వామి నేను ఈ 40 రోజులు భోజనం చేయనండి అని ఒక వైరాగ్యంగా చెప్తాడు. సాక్షాత్ అయ్యప్ప నీ మెడ మీదకి వచ్చేసాడు కదా, ఆయన పస్తు పెడతావా? మిగతా రోజుల మట్టుకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అన్ని రకాల చెత్త వేసి బాడీ నాశనం చేస్తావు. ఆయన ఉన్నప్పుడైనా సాత్వికమైనటువంటి ఆహారమైనా కొంచెమైన ఆహారం తినాలి, కానీ అతిగా తినకూడదు. సాత్వికమైనటువంటి ఆహారం, కూరగాయలు, పండ్లు, భోజనాలు, కొంత అల్పాహారం, ఆయిల్ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. ఫస్ట్ బ్రహ్మచర్యం పోతుందండి దానివల్ల. ఆయిల్ ఫుడ్స్ ఆపేసేయండి. అమ్మలారా, ఈ భోజనం పెట్టేటప్పుడు అందరికీ ప్రార్థన చేస్తున్నారు. టీవీ చూస్తున్నటువంటి స్వాముల యొక్క తల్లులు, అమ్మ స్వాములు, మాలిక పెడతారు. అందరూ అయ్యప్ప మా ఇంటికి వచ్చారు, 18 రకాలు పెట్టాలి, 25 రకాలు పెట్టాలి. మీ కోరికలంతా అయ్యప్పల మీద పెట్టి వాళ్ళ యొక్క దీక్షని భంగం చెయ్యకండి. దయచేసి సింపుల్గా సాత్విక ఆహారం పెట్టండి. శరణమయ్యప్ప. మరి గురువుగారు మధ్యాహ్నం మాల వేసుకున్న వాళ్ళు మధ్యాహ్నం నిద్రపోవచ్చంటారా? మరి మధ్యాహ్నము మాల వేసుకున్న వాళ్ళు మధ్యాహ్నం నిద్రపోవచ్చా అని అంటే ఆలోచించుకోండి. అయ్యప్ప స్వామి ఏమన్నారు? నువ్వు చేసే వృత్తిని ఒంటికి 1 గంట సేపు చేస్తే అది నీ ఇంటికి 2 గంటల సేపు చేస్తే నీ దీక్ష యాత్రకని చెప్పారు. కాబట్టి అలసట ఎక్కడి నుంచి వస్తుందండి? పని చేయండి, త్వరగా పడుకోండి, రాత్రి నిద్ర ప్రయత్నం చేయండి. మధ్యాహ్నం నిద్ర ఏందండి మరి ఘోరంగాను. శరణమయ్యప్ప. గురువుగారు పిల్లలు మాల ధరించి స్కూల్, కాలేజ్కు వెళ్తే అది ఆడపిల్లైనా మగపిల్లవాడైనా యూనిఫామ్ ధరించవచ్చా, ధరించకూడదా? దీనికి మీరేం చెప్తారు? గురుగారు యొక్క స్కూల్కి వెళ్ళే పిల్లలు, అది మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఎలా వెళ్ళాలి? కాలేజీకి వెళ్ళే మగపిల్లలు ఎలా వెళ్ళాలి అని అంటే, ఇది చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్ అండ్ టిపికల్ ఆన్సర్. దీన్ని జీర్ణించుకోక తప్పదు. మిడిమిడి జ్ఞానంతో కామెంట్స్ పెట్టకండి. ప్రాక్టికల్గా అయ్యప్ప మాల వేసుకుంటే ఏం చేయాలి? నల్లబట్టలు వేసుకోవాలన్నా లేదా? అలాగే స్కూల్కి వెళ్ళాలంటే స్కూల్ యూనిఫామ్ వేసుకోవాలి. దానికి ఒప్పుకుంటేనే మీరు మాల వేసుకోండి, లేకపోతే మాల వేసుకోకండి. మేము మాల వేసుకుంటే స్కూల్కి నల్లబట్టలు వేసుకోకుండా యూనిఫామ్ వేసుకోమంటున్నారు అని ఆ స్కూల్ ముందర, కాలేజీ ముందర ధర్నాలు చేసి మీ యొక్క మిడిమిడి జ్ఞానంతో ఆ ఆర్గనైజేషన్ ఇబ్బంది పెట్టి మిగతా పిల్లల్ని చదువు లేకుండా చేయకండి. ఈ ఒక మాల వేసుకునే పాప కానీ బాబు కానీ స్కూల్కి వెళితే ఆ నల్ల బట్టలతో మంచిగా మాలలంతా బయట వేసుకొని బొట్లంతా అలా పెట్టుకొని వెళితే ఆ యొక్క స్కూల్లో ఉద్యోగం చేసే స్త్రీలు, వారి యొక్క ఋతుచక్రంతో ఉన్న వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళని చూసి అయ్యో సాక్షాత్ అయ్యప్ప అని చెప్పి వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు. వీళ్ళు ఒక్కళ్ళు దూరంగా వెళ్ళడం వల్ల ఈ ఒక్క స్వామి వల్ల ఎంటైర్ క్లాస్ డిస్టర్బ్ అవుతుంది. సో ఆ మేనేజ్మెంట్కి, ఆ చదువుకోవాలని వచ్చిన పిల్లలకందరికీ ఒక స్వామి వల్ల మిగతా వాళ్ళకందరికీ చదువు అనేది ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీక్ష మీకోసమే కానీ స్కూల్కో కాలేజ్కో కాదు. స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ యూనిఫామ్, అయ్యప్ప శబరిమలకి వెళ్ళేటప్పుడు ఎలా అయ్యప్ప యూనిఫామో స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ యూనిఫామ్ ఖచ్చితంగా వేసుకుంటేనే దీక్ష తీసుకోండి, లేకపోతే తీసుకెళ్ళకండి. కాలేజ్కి వెళ్ళిన వాళ్ళైనా స్కూల్కి వెళ్ళే వాళ్ళైనా దీక్ష మీకోసమే కానీ
కాలేజ్ అనేది కాస్త ఎక్స్క్యూజ్ అవ్వచ్చండి, ఎందుకంటే వాళ్ళకి అన్నీ ఆల్మోస్ట్ జాగ్రత్త పడతారు కాబట్టి స్కూల్లోనే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే మదర్ లవ్ నుంచి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ శాతం ఆడవాళ్ళే టీచర్స్గా ఫ్యాకల్టీస్ ఉంటారు కాబట్టి స్కూల్కి వెళ్ళే వాళ్ళ గురించి ఆలోచిద్దాం. స్కూల్ నియమ నిబంధనలకి ఉల్లంఘన లేకుండా దీక్ష తీసుకుంటే తీసుకోండి, లేదా పిల్లలకి మాలలు వేయకండి. మీరు విరుద్ధంగా మాట్లాడుతున్నారు, ఆధ్యాత్మికం చెడగొడుతున్నారు, ఇవన్నీ కామెంట్స్ అంతా పెట్టకండి, ఉపయోగమే లేదు. మీ బుర్రకు ఆలోచించండి. మీ పిల్లల్ని మీరు మాల వేసుకుంటే నల్ల బట్టలు వేసుకోవాలని అనుకుంటున్నారా లేదా? ఆ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక సంతకం పెట్టుంటారు, మేము స్కూల్ మేనేజ్మెంట్ యొక్క అధికారాలను మించి మేము ఏ విధమైన ప్రవర్తన చేయమని మీరు సంతకం పెట్టి టీసీ ఇచ్చారు అక్కడ. కాబట్టి ఆ పద్ధతి, ఆ స్కూల్కి ఎంత విలువ ఉందో మీ దీక్షకు కూడా అంతే విలువ ఉంది. కాబట్టి దీక్షకి ఇచ్చే విలువే స్కూల్కి కూడా ఇవ్వండి. శరణమయ్యప్ప. గురువుగారు, అయ్యప్ప స్వామి ఏ దినములో పుట్టారు? అయ్యప్ప పుట్టుకలో ఏమైనా రహస్య పరమార్థాలు ఉన్నాయా? అయ్యప్ప పుట్టుకకు ఏమైనా కారణం ఉందా అంటే మీరేమంటారు? అయ్యప్ప ఏ జన్మలో పుట్టారు అంటే ఏ యుగంలో పుట్టారు? అయ్యప్ప పుట్టుకలో ఏమైనా రహస్యాలు ఉన్నాయా అంటే ఏ యుగమో తెలియదండి. అది ప్రిడిక్షనే లేని ఒక ఇది. కలియుగంలో ధర్మశాస్త్రగా ఆయన ఉన్నారు. ఈ పుట్టుక దానికి ఏమైనా కారణం ఉందా అంటే ఉంది అని కూడా చెప్పవచ్చు. ఆయన ధర్మాన్ని శాసించడానికి కోసమే పుట్టారు, ధర్మశాస్త్రగా ఆయన పుట్టారు. ఆయన లీలా వినోదాలు 18 అవతారాలను 18 రకాలుగా ఉన్నాయి. కలిలో మగిషి అనే రాక్షసుని సంహరించడానికి పుట్టారు. ఈ యొక్క క్షీరసాగర మదనంలో రాక్షసులకి దేవతలకి ఆ అమృతాన్ని చిలకడానికి కోసం వాసుకి తాడుగాను, మేరు పర్వతం చిలుకుగాను, సముద్రం కింద కూర్మ అవతారంలో మహావిష్ణువు దాన్ని కాపాడుతూ చిలుకుతున్నప్పుడు అమృతం వచ్చిన సమయంలో రాక్షసులకి అమృతం వెళ్తే అట్టహాసం అవుతుందనే ఉద్దేశంతో మోహిని అవతారంలో మహావిష్ణువు వచ్చి వారికి మాయమాటలు చెప్పి చక్కగా అమృతాన్ని ఇచ్చేసిన సమయంలో శివ విష్ణువుల యొక్క కలయికలో స్వామివారు వారి యొక్క చెమట బిందువు ద్వారా కలిసినటువంటి వారు అన్నమాట స్వామివారు. అలా పుట్టినటువంటి ఆ స్వామివారు ధర్మరక్షణార్థం, లోక కళ్యాణార్థం స్వామివారు జన్మించారు. దీనికి ఇంకా చాలా పెద్ద చరిత్ర ఉంది. కమింగ్ ఎపిసోడ్స్లో దాన్ని హిస్టారికల్గా బాగా గట్టిగా చెప్పుకుంటాము. స్వామివారు పుట్టినటువంటి యొక్క అవతార లక్ష్యం ధర్మరక్షణ. ధర్మరక్షణకై అవతరించిన కర్మఫలములను అని ఎంత అనుగ్రహం ఇచ్చినటువంటి వారంటే ధర్మరక్షణ కోసమే మాత్రమే ఆయన జనించారు. శరణమయ్యప్ప. గురువుగారు, అయ్యప్ప స్వామికి నల్ల రంగులన్నా నల్ల దుస్తులన్నా ఎందుకంత ఇష్టము? అయ్యప్ప స్వామికి నల్ల రంగు అంటే ఎందుకు ఇష్టము? శని ప్రీతి. ఈయనకి ఏమన్నారు? శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు కదా. ఆ శనీశ్వరుడు కూడా స్వామివారికి దాసులు. ఎలా అయినప్పుడు శని బాధా వినాశాయ ఘోర సంతాపహారిణే కనకాలయ వాసాయ భూతనాదాయ తే నమః. ఆ శని ఈశ్వర శబ్దం కలిగినట్టున్నాడు. ఈ స్వామివారిని పూజించడం వల్ల అర్ధాష్టమ శని, అష్టమ శని, కంఠ శని, 7.5 7.5 శని, జన్మ శని, అన్ని శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ శనీశ్వరుడు అలంకార ప్రియుడు కాదు కాబట్టి పిచ్చివాడిలాగా ఎలా ఉంటే అలా ఉంటాడు. ఈ అయ్యప్ప మాల్లో కూడా మనం కూడా బాగా వేసుకొని జుట్టు వేరబోసుకొని చక్కగా పెద్దగా షోకుగా ఉన్న కదా, గడ్డం పెంచుకుంటాము, నల్ల బట్టలు వేసుకుంటాము, కాళ్ళకి చెప్పులు లేకుండా ఉంటాం, కింద పడుకుంటాం. ఇవన్నీ కూడా శనికి ప్రీతి. అవన్నీ కూడాను చేయడం వల్ల స్వామికి చాలా ఇష్టం. ఒక నలుపే కాదండి, ఆయనకి కూడా నీల వస్త్రధారియే శరణం అయ్యప్ప నిత్య బ్రహ్మచారియే శరణం అయ్యప్ప. స్వామివారి వస్త్రంలో ఏమేమన్నారు? ఒక నలుపే కాదు, నలుపు, ఎరుపు, తెలుపు, కావి వస్త్రము ధరించి అన్ని రకాల వస్త్రాలు ఉన్నాయట. నలుపు శని ప్రీతికి. నల్లదే కదా వేసుకోవాలి, మీరు ఎందుకు కాషాయం వేసుకున్నారు? కాషాయం చెప్తున్నా కదా, ఆయన వస్త్రంలో ఒకటి. మరి దేవాలయంలో అర్చకులందరూ సాక్షాత్ శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో కూడా స్వామిని తాకి పూజించే వాళ్ళు నలుపు వేసుకోవట్లేదే, తెల్ల వస్త్రమే కదా ధరిస్తున్నారు. పతీత వస్త్రంతో పూజ చేయాలని ఒక లెక్క ఉంది. దీక్ష తీసుకున్న వాళ్ళు దీక్షా వస్త్రం, పూజ చేసేవాళ్ళు పతీత వస్త్రం, కొంతమంది కాషాయ వస్త్రం, కొంతమంది నీల వస్త్రం. ఏ వస్త్రం ధరించినా ఆ వస్త్రానికి న్యాయం చేయండి. శరణమయ్యప్ప. గురువుగారు, అయ్యప్ప స్వాములకు దారులు ఏదైనా ఎదురైతే వృత్తిపరంగా వెళ్లే స్వాములకు ఏదైనా దోషం ఉంటుందంటారా? మరి కానీ గురుగారు, ఇప్పుడు మాలలో ఉన్నప్పుడు బహిష్టు స్త్రీలు కానీ ఎవరైనా ఎదురైతే ఏం చేయాలి? మరి వింత ప్రశ్న కదా ఇది. వాళ్ళు ఏమైనా బోర్డు వేసుకొని తిరుగుతారా?
మనల్ని చూడగానే పక్కకి వెళ్ళిపోతారండి. అలాంటివన్నీ అడగకండి, తప్పిదాలు కూడా పెట్టకండి, ప్రశ్నలో కూడా తప్పిదాలు రాకూడదు. అలాంటిది ఏమి ఉండదు. మనం ఏమన్నా తెలియకుండా జరిగిన పొరపాట్లవన్నీ ఎలాగో మనం ఇంట్లోకి వెళ్ళగానే సన్నిధానంలోకి వెళ్ళక మళ్ళీ స్నానం చేసేస్తాం కాబట్టి ఒక స్నానంతో ఒక ఉద్యోగం చేసేటప్పుడు అతను వెళ్తూ ఉండగా ఒక శవయాత్ర వెళ్ళింది. కార్పొరేట్లో పనిచేసేవాడు, ఇంకో 10 నిమిషాల పంచింగ్ అవుతూ ఉంటుంది. ఎలా ఉండాలి? అలాంటప్పుడు వెళ్తాడు. దారిలో మనం బయటికి వెళ్ళిపోయామా, ఆ యొక్క గమ్యం చేరుకొని వచ్చిన తర్వాత వచ్చి స్నానం చేసి కార్యక్రమాలు చేయనప్పటి వరకు ఆ ఒక కొన్ని గంటలు మంచిని తాకండి, భోజనం చేయకుండా అయిపోతుంది కదా. కాబట్టి దోషం లేదు. దారిలో కనబడేదానికి మన దోషం లేదు. అది వచ్చి విధాత యొక్క లిఖితం. మీ కంట్లో అది పడాలంటే స్వామివారి సంకల్పమే కదా, అది మీ చేతులు కాదు కదా. శరణమయ్యప్ప. గురువుగారు, గురుస్వాములు కన్నస్వాములను ఆహారం బాగా తినాలి అంటూ ఒత్తిడి పెడుతూ ఉంటారు. మరి కన్నస్వాములు బాగా తినాలా? బాగా తింటే దోషమేమైనా ఉంటుందంటారా? మరి గురుస్వామి గారు కన్యస్వాములు బాగా తినాలి అని చెప్పి వడ్డిచ్చేటప్పుడు కన్యస్వామి తిను అని చెప్పి ఫోర్స్ చేస్తారు. ఇది కరెక్టా? ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? వాడు ఎక్సెల్ పొట్ట ఉందనుకుందాం. మామూలుగా కన్యస్వామి ఉంటే కూడా అది ఎక్సెలే ఉంటుంది, కానీ అది 4XL కాదు. వాడు ఎంత తింటాడో అంతే తింటాడు. వడ్డిచ్చేవాడి సొమ్ము కాదు కదా అది. ఆ పూజ చేసే దాత ఎక్కడో ఉంటాడు. వీటి దారిలో పోయే దానయ్య ఒక్కొక్క బకెట్ తీసుకొచ్చి కనీసాన్ని తిను ఫోర్స్ చేస్తూ ఉంటాడు. ఆ స్వామి తినాలా తెలియదు, తినకూడదా తెలియదు, ఎక్కువైపోతే వాంతికి వస్తుందా తెలియదు. ఎందుకురా ఈ మాల వేసుకున్నాం, ఎందుకురా పూజకు వచ్చామని వాడు ప్రతిరోజు బాధపడడం. ఇలాంటివన్నీ చేయకండి. ఇక మీద కన్యస్వామిగా ఉన్న వాళ్ళు నా వీడియో చూస్తున్న వాళ్ళు చెప్పండి, ఎవరైనా మిమ్మల్ని ఫోర్స్ చేసి బలవంతంగా వడ్డించారా, వాడి చేతిని లాగి అలా మీ ఆకులు కూర్చోబెట్టేసి మీరు లేవండి, తినని చెప్పండి. ఏం దోషం లేదు దానివల్ల. మీ కన్యస్వామిని తర్వాత ఎక్కువ తినలేదు. సాత్విక ఆహారం కొంచెమే తినండి. మీరు తినరనుకుంటే చెయ్యి అడ్డంగా పెట్టండి, నేను తినను అని చెప్పండి. ఏ దోషం లేదు దానివల్ల. ఆ గిన్నెలో ఉంటే 10 మందికి పేదవాళ్ళకి ఆకలి అవుతుంది, కానీ ఆకులో ఉంటే కుక్కలు కూడా ముట్టవండి, ఎంగిలి ఆకులో. శరణమయ్యప్ప. మరి గురువుగారు, అయ్యప్ప స్వామి వారికి పట్టాబంధం ఎందుకు? గురుస్వామి యొక్క అయ్యప్ప స్వామి ఈ పట్టబంధం ఇక్కడ వేశారు చూస్తారా, ఈ పట్టబంధం ఇక్కడ ధరించున్నారు కదా, దీని అర్థం ఏంటి? దీన్ని పట్టబంధం అంటారు. ఎందుకు ఇది ధరించారు? దానికి ఏమైనా విశేషం ఏమైనా ఉందా? దీనికి శాస్త్ర ప్రమాణం ఏమైనా ఉందా అంటే, పందల రాజా వారికి ఈయన వరం ఇచ్చారు. స్వామి యొక్క తన ఆభరణాలన్నీ ఇచ్చేసి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజు నన్ను రాజుగా దర్శించుకోండి, నా ఆభరణాలన్నీ ఇస్తున్నానని చెప్పి ఇస్తే పందల రాజా వారు స్వయంగా తన నెత్తి మీద పెట్టుకొని ఆ 18వ అంబడి ఎక్కి స్వామివారి దగ్గరికి వెళ్ళగానే, మనం ఇక్కడ అందరూ ఉన్నాం కదా, మన తండ్రి గారు వచ్చారంటే మనం కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చొని ఉంటామా? ఏం చేస్తాము? వెంటనే లేచి వారికి ఒక చైర్ ఇస్తాం కదా. అలాగే తనను పెంచినటువంటి రాజశేఖర వర్మ వచ్చారు కాబట్టి వారిని చూడగానే వారు లేస్తారు. అప్పుడే ఆ రాజుకి అంగవస్త్రం ఉంటుంది కదా, పట్టు అంగవస్త్రం తీసి కాళ్ళ కట్టేశారు. స్వామి, నువ్వు లోకరక్షకుడివి, నువ్వు నాకు పుత్రుడిగా ఉండొచ్చు, నువ్వు లోకరక్షకుడివి, ఈ లోకాన్ని రక్షించాలి కాబట్టి నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి నువ్వు లేచి నిలబడకూడదని చెప్పి తన కాళ్ళకున్న మెడ మీద ఉన్నటువంటి బంధాన్ని స్వామి కాళ్ళకు కట్టేస్తారు. అప్పటి నుండి ఇప్పటి వరకు పందల రాజావారు సైడ్ నుంచి వచ్చి ముక్తారు, కానీ ఎదురుగుండా వచ్చి మొక్కరు. ఆ పట్టబంధం యొక్క విశిష్టత మన కోసం, ఈ కలిలో ఉన్న భక్తులందరూ కూడా క్షేమంగా ఉండాలి, స్వామి అనుగ్రహం ఇవ్వాలని పందల రాజావారు కట్టిన వస్త్రమే ఈ యొక్క పట్టబంధం, కాలబంధం. శరణమయ్యప్ప. గురువుగారు, మరి సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు ఇంత చక్కటి సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం. స్వామియే శరణమయ్యప్ప. చూశారు కదండి, ఇది ఈరోజు ఓంకార రూప కార్యక్రమం. తిరిగి మరో ఆధ్యాత్మిక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.